వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే చివరాఖరికి ఆ పార్టీ తరఫున పోటీ చేసి అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయినటువంటి అంబటి రాంబాబు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎటకారపు పోస్టులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది. దీన్ని ఎక్కడ పడతారు? ఒకళ్ళు గెలిస్తే దాన్ని చూపించి వేరే వాడి మీద ఎటకారం చేస్తే వాడతారు. ఎంకి పెళ్లి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, తమిళనాడులో విజయ్ గెలిచాడు, అతను సినిమా హీరో, పార్టీ పెట్టాడు, ఒంటరికి వెళ్ళినాడు, పొత్తు లేకుండా పోయినాడు, గెలిచినాడు. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పొత్తులు పెట్టుకొని గెలిచినాడు. కాబట్టి ఇక్కడ తలపతి విజయ్ ఏదైతే అది పవన్ కళ్యాణ్ చావుకు వచ్చింది అన్నట్టుగా దాంట్లో యాక్టర్ విజయ్ను పవన్ కళ్యాణ్ని మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. @ విజయ్ @ పవన్ కళ్యాణ్ అంటే ఎలా వీళ్ళు చూసుకొని వెనకాల అంబటి రాంబాబు పోటీ చేసిన చోట ఓడిపోయినాడు. నెక్స్ట్ ఎలక్షన్స్లో టికెట్ వచ్చిందో కూడా లేదు, తెలియనటువంటి పరిస్థితి. ఈయనేదో సొంత పార్టీ పెట్టి సొంతంగా గెలిచాడంటే లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే టికెట్ కోసం ఈయన చేసేటువంటి స్టంట్లు అన్నీ కాదు. ఈయన ఇప్పుడు ఎంకి పెళ్లి పవన్ కళ్యాణ్ సాగుకు వచ్చింది, లేకపోతే సుబ్బి సాగుకు వచ్చింది అన్నట్లుగా వార్తలు రాస్తూ ఉన్నాడు. సో మనకు తెలియదు, కానీ పక్కనోడిది మాత్రం మనం ఎంతసేపు సాల్వ్ చేస్తాం. ఇదే అనమాట వైసీపీ పార్టీ లీడర్ల యొక్క నినాదం.